రాష్ట్రంలోనే చివరి లబ్ధిదారుడి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జల్లతో కలిసి రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలకు, రైతులకు, రైతు కూలీలకు, నిరుద్యోగులకు, పేదలకు ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో మేలు చేయలేదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, గత 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, కేవలం 40,000 కార్డులు మాత్రం అందించారని అన్నారు. జనవరి 26 నాడు ప్రారంభించి రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డు వచ్చే వరకు ప్రక్రియ కొనసాగుతుందని, రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, ప్రజాపాలన కేంద్రాలలో దరఖాస్తు చేసిన, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసిన, గ్రామ సభలలో దరఖాస్తు ఇచ్చిన విచారించి అర్హత మేరకు కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. గ్రామ సభలో ప్రకటించే ప్రాథమిక జాబితాలో పేరు లేని పక్షంలో దరఖాస్తు సమర్పిస్తే అర్హతను పరిశీలించి రేషన్ కార్డు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో ఉన్న ప్రజాపాలన కేంద్రాలలో కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని మంత్రి పేర్కొన్నారు. రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా అవుతున్నాయని, వీటిని చాలామంది తినడం లేదని, నూతన రేషన్ కార్డుల జారీ తరువాత ప్రతి ఒక్కరికి 6 కిలోల నాణ్యమైన సన్న బియ్యం రేషన్ కార్డుల ద్వారా సరఫరా చేస్తామని అన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మానకొండ మరియు ఇంకా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సభ్యులు, చైర్మన్స్, ఇంకా వచ్చిన అందరూ ప్రెస్ మిత్రులకి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. సో సార్, ఈ సర్వేలో మనం లోతుగా అధ్యయనం చేసి ఇందులో ఆత్మీయ భరోసా లోని ఊర్లో సార్ అది కొత్త రేషన్ కార్డు కోసం 802 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. మరియు కొంత ఇందిరమ్మ ఇల్లు కోసం 1375 మెంబర్స్కి ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. సో ఈ మొత్తం లోతు ఎక్సర్సైజ్ చేసి వితౌట్ ఎనీ సార్ ఈ మొత్తం సర్వే లోతుగా చేసి వితౌట్ ఎనీ లెక్యూనా ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. సో ఈ గ్రామ సభలో మనం ఒకవేళ ఎవరైనా టెక్నికల్ ఇష్యూ వల్ల లేకపోతే ఏదో ఆ రోజు ఊర్లో లేని పక్షంలో ఉన్న వాళ్ళకి కూడా మనం కొత్త అప్లికేషన్ నుంచి ఐడెంటిఫై చేస్తున్నాం సార్. సో ఈ చిన్న మాటతో నా వాణి ముగిస్తున్నా సార్. సో వెబ్ గారికి మాట్లాడుతుందో కొట్టున్నాం. గ్రామ ప్రజాపాలన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, భారీ నీటిపారుదల శాఖ మార్చులు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మార్చులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, నాకు జన్మనిచ్చిన గడ్డ, పుట్టిన గడ్డ అన్నట్టు ఉద్రేకించే వారికి నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నా ప్రత్యేకంగా. అదేవిధంగా పెద్దలు బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మార్చులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు అనేక మార్లు మన మధ్యలోకి వచ్చిండు. ఈ సందర్భం కూడా రుద్రంగి గడ్డలు వారు కూడా నేను హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పక్కనే మానకొండ, పక్కనే చొప్పదండి నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా గెలుపొంది ఈనాడు ముఖ్య అతిథిగా మన దగ్గరకు వచ్చేసినటువంటి పెద్దలు మానకొండ శాసనసభ్యులు డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ గారికి కూడా మా రుద్రంగి గ్రామ తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నా వేరు నియోజకవర్గ పక్షాన. అదేవిధంగా పెద్దలు చొప్పదండి సత్యం గారు, మేడిపల్లి సత్యం గారు, చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా మా రుద్రంగి తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మన మండలానికి సంబంధించినటువంటి బిడ్డనే మానాలకు సంబంధించి కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పెద్దలు మానవ మోహన్ రెడ్డి గారికి మన రుద్రంగి తరఫున మానవ దళ తరఫున కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు నాగుల సత్యనారాయణ గౌడ్ గారికి కూడా మన గ్రామం వైపున స్వాగతం తెలియజేస్తూ, గౌరవ కలెక్టర్ గారికి కూడా
ఈ గ్రామం వైపు నుంచి ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. వారు రచించుకున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనకు నిధులు మంజూరు చేసే సందర్భం. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధికి సంబంధించిన సభ్యులు, పెద్దలందరినీ కూడా పేరు పేరున నేను స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలోకి వచ్చినటువంటి రుద్రంగి గ్రామానికి సంబంధించినటువంటి ఆడతల్లులందరికీ, ఆడబిడ్డలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ గ్రామ వివిధ కుల సంఘాల పెద్ద మనుషులకు, నియోజకవర్గము రాజధాని సిరిసిల్ల నుంచి ఇతర ప్రాంతాలు చూసినటువంటి స్నేహితులు, శ్రేయభిలాషులు, రుద్రంగి గ్రామ ఇతర పరిసర ప్రాంతాలు వచ్చినటువంటి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరికీ కూడా పేరున, అదేవిధంగా గౌరవ పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించిన మిత్రులకు కూడా స్వాగతం తెలియజేస్తూ ఈనాటి ప్రజాపాలన సభను ఉద్దేశించి ముందుగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మన మధ్యలోకి ప్రభుత్వ పక్షాన వచ్చినటువంటి వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీ అభిమాన నాయకుడు, నా చిరకాల మిత్రుడు, స్థానిక శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారికి, ఈ గ్రామం ముద్దుబిడ్డ, ట్రాన్స్పోర్ట్ బీసీ శాఖ మంత్రివర్యులు, ప్రియమిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మానకండూరు శాసనసభ్యులు, ప్రియమిత్రులు డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండి శాసనసభ్యులు, ప్రియమిత్రులు సత్యం గారు, ఏం చైర్మన్ మర్చిపోయిన కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ ప్రియమిత్రుడు మరి మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా నా పాత మిత్రుడు, పాత జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ జా గారు, వేదిక మీద అధికారులందరికీ, ప్రియ మిత్రులందరికీ, అదేవిధంగా ఈ రుద్రంగి గ్రామ సభకు ఇచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ప్రత్యేకంగా మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తారు. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు నేను మానకొండూరు, చొప్పదండి, వేములవాడ, ధర్మపురి నియోజకవర్గాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రామంలో గ్రామ సభలు రోజు పర్యటన చేసుకోవడం జరుగుతుంది. అక్కలు, చెల్లెళ్ళు మీరు ప్రత్యేకంగా జాగ్రత్త వినాలి. మీరు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను 7 సార్లు వరుస గెలిచిన, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు 26 నుంచి మొదలు పెట్టిపోయే సంక్షేమ పథకాలు మీడియా మిత్రులు మీరు కూడా గమనించాలి. నేను నాకు అసెంబ్లీలో, పార్లమెంట్లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ స్థాయిలో మహిళలకు, రైతులకు, రైతు కూలీలకు, నిరుపేదలకు, దళితులకు, గిరిజనులకు, బీసీలకు, మైనారిటీలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకి ఈ స్థాయిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో చేయలేని విషయం నేను ఒకసారి ఈరోజు హైలైట్ చేస్తున్నా. మనం 26వ తారీఖు మొదలుపెట్టే అంశాలు కొంత డీటెయిల్గా మీకు మనం చేస్తాం. మీడియా మిత్రులు కూడా, మీరు కూడా దయచేసి నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను ఇప్పుడు సివిల్ సప్లైస్ మంత్రిగా ఈ రేషన్ కార్డులు, ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని చూసుకునే శాఖలో ఉన్నాయి. మేము అంకెలు చూసినాం. అంటే ఇప్పుడే రేషన్ కార్డు ఇస్తున్నాం, గతంలో ఏమి ఇచ్చిండ్రు, అంతకుముందు ఏమి ఇచ్చిండ్రు అని. జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు 90 లక్షల కార్డులు ఉన్నాయి. సుమారు 89 లక్షల, కొద్దిగా సుమారు 90 లక్షల కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో 2,81,00,000 మంది వాళ్ళకి ఈ రేషన్ ద్వారా ఈ దొడ్డు బియ్యం వస్తున్నది. ఈ 10 ఏళ్ల పాటు గతంలో అధికారంలో ఉన్న తిరిగి మేమే వచ్చినాం. మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు పథకం మొదలు పెట్టినాము.
ఈ రోజు కూడా అప్లికేషన్స్ ఈ గ్రామ సభ తర్వాత కూడా తీసుకోబోతున్నాము. ఆ ఎలిజిబిలిటీ ఉంటే ఇల్లు ఇస్తాము. ఇది ఆది శ్రీనివాస్ సొంత ఊరు కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ ఊర్లో 100% అర్హత ఉండే వాళ్ళకి రేషన్ కార్డులు వస్తాయి, 100% ఇండ్లు కూడా వస్తాయి. నేను కూడా చేస్తాను. ఓకే, మరి మానాల మోహన్ రెడ్డి ఊరికి కూడా అదే విధంగా చేస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. మేము ఇప్పుడు కట్టించే ఇల్లు, మంజూరు చేస్తున్న ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాము. ఎస్సీ ఎస్టీలకి అదనంగా 1 లక్ష రూపాయలు ఇచ్చి మరి 6 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా రైతు భరోసా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరాకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చింది. మేము అది పెంచి 20% పెంచి రైతు భరోసా కింద ఎకరాకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. అయితే రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూమి, వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూమి మీరు పంట వేసినా వేయకున్నా మేము సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పి మనం చేస్తున్నా. రాళ్ళకి రప్పలకి లేఅవుట్లకి రోడ్ల కింద పోయిన భూములకు ఇవ్వం. వ్యవసాయం అదేవిధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు భూమి లేని వాళ్ళు కూడా అడిగారు, భూమి లేని రైతు కూలీలు మరి అంతా మీరు రైతులకి ఇస్తే భూమి లేని కూలీల సంగతి ఏంటి అని. మరి స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు కూలీలకి సంవత్సరానికి భూమి లేని రైతు కూలీలకి 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఈ 4 పథకాలు కూడా ప్రారంభ కార్యక్రమంగా ఈ రాష్ట్రంలో ఉన్న 12,500 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. ఆ గ్రామ సభల్లో మేము తిరిగి జనాన్ని చైతన్యపరచడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి అందుకోసం ఈరోజు ఉత్తరంగా రావడం జరిగింది. నేను చాలా సంతోషిస్తున్నా. ఈ మధ్యనే వేములవాడ కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి గారితో సహా వచ్చిన ఆనాడు కొన్ని ఇరిగేషన్ పనులు మంజూరుకి మేము వారు ఒప్పుకున్నాం. నాకు నిస్సందేహం ప్రభుత్వ విప్పు, మీ అభిమాన నాయకుడు, శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో వేములవాడ ప్రజలకి న్యాయం జరుగుతుంది, మీ జీవితాల్లో వెలుగులు నిలుతాయి, వేములవాడ నియోజకవర్గం అద్భుత అభివృద్ధి చెందని చెప్పి నా సంపూర్ణ నమ్మకం. అన్నిటికీ నా సంపూర్ణ సహకారం ఆది శ్రీనివాస్ ఉంటుందని చెప్పి మనం చేస్తూ ముగిస్తాను. జై హింద్. మన గ్రామానికి ప్రభుత్వం పక్షాన ముఖ్య అతిథిగా వచ్చి వారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో 6 మార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుస్తూ అనేక సంవత్సరాలుగా మంత్రి పదవిని అనుభవించినటువంటి వారి యొక్క పద్మావతి గారు, వారి సతీమణి కూడా 2 సార్లు శాసనసభ్యులుగా ఉంది. ప్రస్తుతానికి మా శాసనసభ్యులు సభ్యురాలుగా కూడా ఇద్దరు రావడం జరుగుతుంది. వారి సతీమణి కూడా కోదాడ నుంచి 2వసారి శాసనసభ్యులు గెలిచింది. మరి అలాంటి పెద్దలు పిసిసి అధ్యక్షులుగా 5 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వారు విమానాలు నడిపేటువంటి పైలట్గా, యుద్ధ విమానాలు, మామూలు విమానాలు కాదు, వారు నడిపినటువంటివి యుద్ధ విమానాలు నడిపేవారు. ఓసారి ప్రమాదవశాత్తు కూడా మరి వారు మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చిన సందర్భం దేశం కోసం పోరాటం చేసినటువంటి మరి గొప్ప నాయకుడిగా మనం చిత్రీకరించాల్సిన అవసరం ఉంది. వారు మృదు స్వభావిగా కూడా ఉన్నటువంటి సందర్భం, అందరికి కలుపుకుపోయే తత్వం. అలాంటి మరి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారు పీస్ అధ్యక్షులు ఉండగానే మళ్ళీ మనం అందరం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం. వారు ఆహ్వానము పొన్న ప్రభాకర్ అందరం కలుసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, మన ప్రయాణమే నాది కాంగ్రెస్ పార్టీతో విద్యార్థి జీవితం నుంచి
నా ప్రయాణమే కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. రుద్రంగి రావడం 87లో గ్రామ కమిటీ కార్యదర్శిగా, అప్పుడు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు డిగ్రీ కాలేజీలో సెక్రటరీగా NSA నుంచి కాలేజీ సెక్రటరీగా 91 నుంచి వారితో నాకు పరిచయం. చొక్కరావు గారి అప్పటి రాజశేఖర్ గారితో కూడా అనుబంధం. ఆ విధంగా ఇద్దరు మంత్రులు పెద్ద పొన్నం ప్రభాకర్ గారు కూడా గతంలో ఎంపీగా కూడా మన ప్రాంతానికి అనేక సేవలు చేసిన సందర్భం. ఇక్కడ మహిళా సంఘానికి కూడా వారి నిన్ననే మనం 8 లక్షలతోని స్లాబ్కు పెద్ద కలెక్టర్ గారి సమక్షంలో మనం చేసుకున్నాం. 8 లక్షలు కావడం కూడా ఇద్దామనుకున్నాం. దానికి అడుగు ఫౌండేషన్ వేసింది కూడా పొన్నం ప్రభాకర్ గారు. తర్వాత 13 లక్షలు మన స్వచ్ఛంద సంస్థల వరకు తీసుకున్నాం. అప్పుడు స్వచ్ఛంద సంస్థ లింగారెడ్డి గారు ఉన్నటువంటి సభలో చాలా మంది అంటే అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్న వారిగా సందర్భాలు చెప్పాల్సి వస్తుంది. ఈరోజు ఈ సభ ద్వారా మన ప్రాంతానికి, మన నియోజకవర్గానికి, మన జిల్లాకు నిధులను తీసుకురావడం కోసం కూడా ఒక ప్రయత్నం చేయాలని చెప్పాలి. పెద్దలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పనితీరు చెప్పిండ్రు. ఎవరికి రేషన్ కార్డు లేకుండా ఇచ్చే బాధ్యత, ఎవరి పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యతను తీసుకుంటామని దానికి వారి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఇచ్చే ఏర్పాట్లు చేసుకున్నాను మాట సందర్భం చెప్తూ, మీ బిడ్డగా పెద్దలు 2018లో మీరు కాన్సెప్ట్ నాకు అవకాశం టికెట్ ఇచ్చిన ఆ రోజు అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రుద్రంగి గ్రామం యావత్తు కూడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మా బిడ్డని ఈసారి గెలిపించి తీరుకుందామని ప్రతి ఒక్కరూ కంకణబద్దులై తమ ఓట్లనే కాకుండా తమ పరిచయం వస్తూ కలిపి గట్టిగా ప్రయత్నించిన ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత ఈ గ్రామానికి అనేక నిధుల్ని తీసుకుని నీటిపారుదల శాఖ మార్చులు ఈ ప్రాంతానికి వచ్చాయి. కాబట్టి మా ప్రాంత రైతుల పక్షాన్ని చెప్తా ఉన్న ఈ ప్రాజెక్టులకు నిధులు అతి తక్కువ ఎక్కువ ఖర్చు ఏం కాదు. ఆల్రెడీ డబ్బు ఉంది. 1737 కోట్లలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తూ పోయేటప్పుడు ఇక్కడ 2 కిలోమీటర్ల పక్కన ఉంది. ఆ తర్వాత కింద 206 కోట్లు కూడా మంజూరు కాబట్టి టెండర్ కాబట్టి ఈరోజు పూర్తి మనం పనులు ల్యాండ్ యాక్విజిషన్ కోసం కూడా 520 ఎకరాలు తీసుకొని 10 కోట్లు జిల్లా కలెక్టర్కి ఇవ్వడానికి కోసం టోకెన్ కూడా ఉంది. అది ఇచ్చినట్లయితే గుడ్డెడమ కాళ్ళు మనం పూర్తి చేసుకుంటే 43,100 ఎకరానికి బహుశా రాష్ట్రంలో అతి తక్కువ ఖర్చుతోని అయ్యేటువంటి ప్రాజెక్ట్ ఇదే. కాబట్టి దయచేసి ఈరోజు మీరు మా సొంత గ్రామానికి వచ్చిన సందర్భంగా మీరు నాకు మద్దతుగా నిలబడతారని చెప్పిన సందర్భంగా మీరు ఈ పథకాలకు నిధులు మంజూరు చేయాలని చెప్పి నీటిపారుదల శాఖ ద్వారా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, పెద్ద పొన్నం ప్రభాకర్ గారికి పక్కనే బస్ స్టేషన్ ఉంది. రవాణా శాఖ మంత్రులు దాన్ని ఆధునీకరించడానికి డబ్బులు కేటాయించవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా తిప్పాపూర్ ఇచ్చినా అని చెప్తా ఉన్నారు. దానికి 10 నుంచి 15 లక్షలు అవుతుంది ఇచ్చినా అని చెప్పంటున్నాడు. అదేవిధంగా తిప్పాపూర్ బస్ స్టాండ్ కూడా ఆధునీకరించిన వేళకు వచ్చే రాజన్న భక్తులు అనేక మంది ఉన్నారు. వేళలో తిప్పాపూర్ బస్ స్టాండ్ కూడా తప్పనిసరిగా వారు చెప్పే విషయాలు అన్ని నా పరిశీలనలో ఉన్నాయి. నేను సానుకూలంగా స్పందిస్తున్నాను. తప్పనిసరిగా ఎంత వేగంగా వీలైతే అంత చేస్తా. ఆదిశ్వర కట్టోడు మరి ఆయన నిద్రపోతలేడు, మమ్మల్ని నిద్రమనిస్తలేడు. మీ అందరికీ ధన్యవాదాలమ్మా. మీ అందరికీ కలవడం చాలా సంతోషం. మీకు మీ కుటుంబాలకి భగవంతుడు ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం ప్రసాదించాలని చెప్పి ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ ఒక నిమిషం. నేను ఈ సందర్భంగా ఒకటే మాట కోరుతా ఉన్నా. తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాల్లో చాలా కాలంగా పెద్దరిట్లయితే 6 సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా ఉన్నారో, మేము విద్యార్థి రాజకీయాల నుంచి చొక్కారావు జమానా నుంచి రాజకీయాలు ఉన్నాం. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లా ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకోలేదు. ఇవాళ ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటుంటే ఎవరైనా బాధ్యత గల ప్రతిపక్షం ఒకవేళ ఇంకా ఏదైనా చేయాల్సి ఉంటే ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి సూచనలు చెప్పండి, సలహాలు చెప్పండి. ఇటువంటి గ్రామ సభలల్లో అక్కడో ఇక్కడో కొంతమందిని రెచ్చగొట్టి ఏదో ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి దాన్ని విరమించుకోమని ప్రతిపక్ష నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము గౌరవ మంత్రి గారు సివిల్ సప్లై మంత్రిగా గత 10 సంవత్సరాలుగా ఇవ్వనటువంటి రేషన్ కార్డులు తెలంగాణలో తప్పకుండా 26 నుంచి ప్రారంభమై మీ అందరికీ అడిగిన వాళ్ళందరికీ అర్హత ప్రకారంగా రేషన్ కార్డు ఇస్తామని ఇంత బహిరంగ వేదికల మీద చెప్తుంటే కూడా ఇంకా రేషన్ కార్డుల గురించి మాట్లాడతారు. ఇల్లు లేని వాళ్ళందరికీ 5 లక్షల కింద ఆనాడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆయన ఒక్కరు లేకుండా అందరికీ మోచేతికి బెల్లం పెట్టి ఆనా బెల్లంటే వాళ్ళ శ్రీనివాసరావు కోడిని కట్టి కోడి కూర తినవన్నట్టు చేసిండు. కానీ ఒకరిని కూడా ఇవ్వకపోతే ఇవాళ మేము 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీలకు 6 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం. రైతు భరోసా పేరు మీద
10,000ను 12,000 చేసి ఇస్తా ఉన్నాం. భూమి లేని వాళ్ళ సంగతి ఎట్లా అంటే భూమి లేని వాళ్ళకు కూడా 12,000 సంవత్సరానికి ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే కార్యక్రమం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం, సన్నవటకు 500, ఒకటా రెండా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు తీసుకొని పోతుంటే వాళ్ళకు బర్దాష్కి బాహర్ అంటే వాళ్ళకు ఓపిక నశించిపోయి ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి అక్కా చెల్లెలంతా అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీ అందరి ఆశీర్వచనం ఇవ్వని కోరుతూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పచ్చాన్ని చెప్పలేదు ఇవ్వని సీరని ఏమనుంటే అది ఇస్తా అని చెప్పిన ఇంకేదే పని.